ఎస్, ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ ప్లేస్ అంతా నాన్న నేటి నుంచి క్లీన్ చేస్తున్నారు. యాక్చువల్లీ బ్యాక్ సైడ్ కనిపిస్తుంది మా ఇల్లు, బ్లూ కలర్ ఉంది చూసారా, అది మా ఇల్లు. అండ్ నేను మీకు అట్లే ఇంకో 3 హౌసెస్ చూపిస్తాను చూడండి. ఇది మాది ఇల్లు, ఓకే. దాని పక్కన ఉన్నది మా బాబాయ్ది. అండ్ ఇక్కడ ఎంటీ స్పేస్ ఉంది చూసారా, ఎంటీ స్పేస్ వచ్చేసి మా పెదనాన్నది, ఓకే. అండ్ ఇది వచ్చేసి ఇంకో పెద్దనాన్న హౌస్, దానికి అవతల కూడా ఇంకో ప్లేస్ ఉందన్నమాట మాకు. సో మొత్తం వీళ్ళు 7 మెంబర్స్ అనమాట. 7 మెంబర్స్, యాక్చువల్లీ 7 మెంబర్స్ అంతే కదా. మీ అక్క జిల్లాను మర్చిపోయినావు, ఎట్లా నువ్వు 5 మెంబర్స్ అనేస్తున్నావు? ఫస్ట్ చెప్తాను అండ్ దెన్ లేటర్. మొత్తం వీళ్ళు వచ్చేసి 7 మెంబర్స్. వాళ్ళకొక్క దాంట్లో ఒక 2 కూతుర్లు, మిగతా 5 మంది అబ్బాయిలు అనమాట. సో వీళ్ళంతా ఏంటంటే ఇక్కడ కాంపౌండ్ కనిపిస్తుంది కదా బ్యాక్లో మీకు, అది చాలా రోజుల నుంచి ఉంది, ఎప్పటి నుంచినో ఉంది. వీళ్ళు దీని లోపలే హౌసెస్ కట్టుకున్నారనమాట. యాక్చువల్లీ విలేజెస్లో ఇలాగే ఉంటుంది. దాని ఏమంటాము, వన్ పేరెంట్, ఎట్లా చెప్పడం, ఒక పేరెంట్ పుట్టిన ఎంతమంది అయినా అక్కడ కొడుకులు కావచ్చు, కూతురు కావచ్చు, వాళ్ళకందరికీ ఒకే దగ్గర ఆల్మోస్ట్ స్పేస్ ఉంటుంది, వాళ్ళు ఒకే దగ్గర కట్టుకోవడానికి ఇష్టపడతారు. సో అలాగా వీళ్ళు 5 మంది ఇక్కడే ఇల్లు కట్టుకోవాలని ప్లాన్ చేసి, 3 ఇంకా నాకు తెలిసి నేను చిన్నప్పటి నుంచి ఊర్లో ఇక్కడ ఇల్లు కట్టుకుని మాత్రం పెద్దనాన్న అండ్ మా నాన్న వీళ్ళిద్దరు మాత్రం ఇక్కడ ఉన్నారు. ఒక 10 ఇయర్స్ బ్యాక్, 10 ఇయర్స్ అయిపోయింది నాన్న బాబాయ్ వాళ్ళు వచ్చి, 10 ఇయర్స్, మొత్తం 10 ఇయర్స్ అయింది మా బాబాయ్ వాళ్ళు వచ్చి అక్కడ ఇల్లు కట్టుకొని. అండ్ పెద్దనాన్న వాళ్ళు కట్టాలని ప్లాన్ చేస్తున్నారు, బట్ ఇట్స్ నాట్ హ్యాపెనింగ్ ఎట్. అండ్ పెద్దనాన్న వాళ్ళు వచ్చేసి వాళ్ళు యాక్చువల్లీ తిరుపతిలో ఉంటారు, వాళ్ళు రూమ్ వేసుకోవాలని ప్లాన్ చేస్తున్నారు. సో ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే, మా బ్యాక్గ్రౌండ్లో కనబడుతున్న స్పేస్ మాది కాదు. ఈవెన్ దో మేము పక్కన వేరే వాళ్ళు ఉన్నారు, వాళ్ళని అడిగి మేము ఈ స్పేస్ తీసుకున్నాము. ప్లాన్ ఏంటంటే పైన ఇక్కడ చూపిస్తున్నాం కదా, మా ఇల్లు ఉంది కదా, ఇక్కడ టాప్లో అన్న వచ్చి ఒక రూమ్ వేసుకోవాలని ప్లాన్ చేస్తున్నాడు. అన్న ఒక రూమ్ వేయాలని ప్లాన్ చేశాడు. సో దానికి కావాల్సిన ఇసుక కానివ్వండి, జల్లి అండ్ రాళ్ళు, వీటిని తోలుకోవడానికి మాకు ముందర అయితే ప్లేస్ లేదు అంత ఎక్కువ. సో అందుకోసం అని చెప్పి మేము వెనకాల వేరే వాళ్ళని అడిగి కొద్ది స్పేస్ తీసుకొని దాన్ని నిన్నటి నుంచి ఇలా క్లీన్ చేసుకుంటున్నాం అన్నమాట. నిన్న ఆల్రెడీ హాఫ్ క్లీన్ చేసేసారు, చూపిస్తాను చూడండి మీకు దాన్ని. సో ఈ ప్లేస్లో అంతా ఇలాగ చాలా కర్రలు ఉండేటివి, వాటిని అంతా నాన్న క్లీన్ చేసేసాడు. నేను మార్నింగ్ ఇంకా వచ్చి నాన్నకి హెల్ప్ చేశాను. సో ఇప్పుడు ప్రజెంట్ ఈవినింగ్ 5 అయిపోతుంది ఆల్మోస్ట్. దీన్ని అంతా క్లియర్ చేసాము. ఇది మాత్రం ఇక్కడ ఒక టెంకాయ చెట్టు ఉన్నది వాళ్ళది, అది అట్లే ఉండిపోయింది హ్యాలోగా. సో దానికి నిప్పండిచ్చి వదిలేసాము అలాగే. నాన్న ఏమన్నారంటే దీనికి ఆల్మోస్ట్ ఒక ఎన్ని ట్రక్కులు పడుతుంది నాన్న? ఎన్ని ట్రక్కులు? 4 ట్రక్కులు ఇసుక పడుతుందని చెప్పాడు. రాళ్ళు ఎన్ని పట్టవచ్చు? 3000 రాళ్ళు. సో అది 3000 ఇటుక రాళ్ళు, సిమెంట్ రాళ్ళు కాదు, ఇటుక రాళ్ళు వాడుతున్నాము. అలాగే ఏమేమి చేంజెస్ వస్తాయి ఇంటి దగ్గర అనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒకసారి. నాన్న హాయ్ చెప్పు, తిరిగి చెప్పు రెడీ. వెయిట్ ఐల్ షో యూ. మా హాయ్ చెప్పమా, హాయ్ చెప్పమా, ఇటు తిరిగా చూడు ఎవరు ఇంతసేపు అక్కడికి వెళ్ళిదో ఆ చెట్లలోకి అంతా తిరిగి మొక్కలంతా కొరికి ఇప్పుడే వచ్చినది ఫ్రెష్గా. సో ప్లాన్ ఏంటంటే ఇక్కడ మీకు స్పేస్ కనిపిస్తుంది కదా, ఇంకా మధ్యలో అట్లా సెకండ్ ఇది ఈ స్పేస్ ఏం చేస్తారా, ఇది బ్యాక్ సైడ్ మేము ఆల్రెడీ ఇక్కడ కొద్దిగా గారు వేసామన్నమాట. వేసినా కూడా అది పోయింది, అంత స్టేబుల్గా ఉండలేదు. అమ్మ ఇటు పక్క అంతా మందారపు చెట్లు అవన్నీ నాటుకుంది, చూస్తున్నారా, మందారపు చెట్లు అవన్నీ నాటుకుంది. సో ప్లాన్ ఏంటంటే వీటిని అన్నిటినీ తీసేసి ఇక్కడంతా కూడా హోల్ మొత్తం ఈ స్పేస్ అంతా కూడా గార వేసేయాలని చెప్పి ప్లాన్ చేస్తున్నాము. ఇక్కడ వరకు మనది. సో ఈ ప్లేస్ అంతా కూడా మనకి గారు వచ్చేస్తుంది హెయిరాకి. అండ్ ఇక్కడ కూడా చూస్తారా, ఇదంతా కూడా ఆల్రెడీ రీమోడిఫైడ్ అయ్యింది. మేము గారు వేసాం కానీ బట్ అది ఉండట్లేదు, పగిలిపోతుంది అనమాట. ఇది వాన పడడం వల్ల ఆ పైప్లోంచి డైరెక్ట్గా వాన పడుతుంది కదా, వాన పడినప్పుడు నీళ్ళు ఇక్కడికి దిగి ఇక్కడ పగిలిపోతుంది. చూసారా ఇలాగంతా. ఎవరు రైడు ఓయ్. సో ఈ ప్లేస్ మొత్తం గారు వేసేయాలని, ఆమె గారు వేసేయాలంటే ఇది ఆల్రెడీ ఉంది. బట్ ఏంటంటే దీన్ని మొత్తం కొట్టేసి ఇట్లా పగిలిపోయింది చూసారా, ఆ పగిలిపోయింది మొత్తం నీట్గా తిరిగి రీబిల్డ్ చేయాలని చెప్పి ప్లాన్ చేస్తున్నారు. రైట్
మీరు ఎవరికి టమోటా పచ్చడి అంటే ఇష్టం చెప్పండి. వి లవ్ ఇట్. చూసారా ఇక్కడంతా పగిలిపోయింది. సో ప్రాబ్లం అంతా ఈ పోర్టుకల్ వల్లనే. పోర్టుకల్ ఐడియా ఎవరు ఇచ్చినారు కానీ నాశనం చేస్తున్నారు వాళ్ళు అసలు. సో ఇది మా టెర్రస్. యాక్చువల్లీ ఇది మా చెట్లోంచి మాకు వచ్చిన టెంకాయలు. సో ప్లాన్ ఏంటంటే ఇక్కడ స్పేస్ ఉంది చూసారా, ఈ స్పేస్లో ఇల్లు ఒక చిన్న రూమ్ వేసుకోవాలని చెప్పి అన్న ప్లాన్ చేశాడు. సో మోస్ట్లీ నాకు తెలిసినంతవరకు హాఫ్ వచ్చేస్తుంది, దీంట్లో హాఫ్ తీసేసుకొని ఇందులో ఇల్లు కట్టుకుంటాం. సో అది ప్రజెంట్ అయితే అలా ప్లాన్ చేసుకొని మా ఇంటికి ఎగ్జాక్ట్గా వెనకాల ఉన్న ప్లేస్ మేమైతే కొద్దిగా క్లీన్ చేసుకున్నాం. నాకు తెలిసినంతవరకు రేపు మార్నింగ్ ఒక 2 ట్రక్స్ వచ్చేస్తాయి. తిరగా ఇంకొక 2 ట్రక్స్ 2 days డిలే అన్న చేసుకొని మెల్లగానే తీసుకొచ్చేసుకుంటాం. తర్వాత నాన్న చెప్పినట్టు ఒక 3000 ఇటుకరాలు తీసుకొని వాటిని అయితే ఫస్ట్ స్టోర్ చేసుకుంటాం. ఎందుకంటే వాటిది రేట్ ఎప్పుడు చేంజ్ అయిపోతూ ఉంటుంది అనమాట. డిపెండ్స్ అనమాట. ఇప్పుడు వాన పడ్డదంటే ఇటుకరాయి రేటు చేంజ్ అయిపోతుంది. ప్రజెంట్ 11 రూపీస్ ఉంది. అక్కడ ఒక ఇల్లు కనిపిస్తుందా మీకు? చూపిస్తాను. ఆ ఇల్లు కనిపిస్తుంది కదా, అది మొన్న ఈ మధ్య కట్టారు. యాక్చువల్లీ ఎప్పుడు నాకు తెలిసినంతవరకు ఒక 1 month కూడా కాలేదు దాని ఇంతవరకు కట్టి. దాంట్లో అయితే వాళ్ళు ఏమన్నారంటే 13 రూపీస్ తీసుకున్నాం ఒక రాయి అని చెప్పారు. సో ప్రజెంట్ మేము చెక్ చేసినప్పుడు 11 రూపీస్ అయితే ఉంది రాయి. ఎందుకంటే ఎండలు పెరిగే కొందికి రాళ్ళు రేటు తగ్గుతాయి. వాన వచ్చిందంటే ఇటుక రేటు పెరిగిపోతుంది. సో అది అలాగే వాన పడిందంటే మట్టి ఇసుక ఉంది కదా, దాన్ని అయితే కూడా కొద్దిగా కష్టమవుతుంది. దానివల్ల ఏం చేస్తారంటే ఇసుక రేటు కూడా పెరిగిపోతుంది అనమాట. అందువల్ల వాటిని అన్నిటిని ఫస్ట్ తీసేసుకున్నామంటే ఆడికి నాకు తెలిసినంతవరకు ఒక 30 to 35% వర్క్ కంప్లీట్ అయిపోతుంది. ఈ ప్లేస్ మా పెద్దనాన్న వాళ్ళది. నానా దా అగ్గిపెట్టిందా నా మనం మా కానా చెట్లు ఎప్పుడు నాటుకున్నాం నాన్న? ఎన్విరాన్మెంటల్ డేకి ఒక ఎన్ని ఇయర్స్ అయింది? 2 years బ్యాక్ నేను మా నాన్న ఎగ్జాక్ట్గా వచ్చి, మీకు ఇక్కడ కానా చెట్టు కనిపిస్తుందా? ఆ కానా చెట్టు మేము నాటుకున్నామంట. కరెక్ట్గా ఎన్విరాన్మెంటల్ డేకి నాటుకున్నాము. సో ఈ ప్లేస్ మేము తీసుకున్నామని చెప్పాము కదా, వాళ్ళదే. అది వాళ్ళు ఇచ్చారు ప్లేస్. ప్రజెంట్ దాన్ని కొద్దిగా ఇసుక రాళ్ళు పెట్టుకునే ప్లేస్ ఇచ్చారు. కంప్లీట్ అయిపోగానే తిరిగా వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసేసారు మేము దాన్ని. అవసరం కాబట్టి చేస్తా. సో ప్రజెంట్ అయితే అది ఈరోజు అప్డేట్ అయితే అది ఉంది. తిరిగా రేపు ఇసుకతో లేదు అండ్ మేము రాళ్ళు తీసుకునేటప్పుడు ఆ వీడియోస్ షూట్ చేసి నేను ట్రై చేస్తాను. అండ్ ఇఫ్ యు ఆర్ న్యూ హియర్, వెల్కమ్ టు ద ఛానల్ పృథ్వీస్ మీ అండ్ యూ. I swore I'd block your number for good, but here you are texting me you up. I know exactly where this is, on your side of the bed at 3 a.m. I tell myself don't fall this time, but you